ముందు మనమైతే బిర్యానీ చేసుకునే ముందు రైస్‌ని అయితే నానబెట్టుకోవాలి. మేమైతే 5గురం ఉన్నాం కాబట్టి 2 ½ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాము. రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక మనమైతే టొమాటో, మిర్చి, ఆనియన్స్‌ని అయితే స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత జింజర్, గార్లిక్ తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇక మనమైతే కుక్కర్ తీసుకొని లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇక మనమైతే ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, టొమాటో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్‌గా వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక మనమైతే 4 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక మనమైతే నానబెట్టిన రైస్ అయితే వేసుకోవాలి. ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్‌గా వచ్చింది. మేమైతే దీంట్లో చికెన్ అయితే చేసుకున్నాము. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.